ఇండియన్ హిస్టరీలో భారతదేశ జాతీయోద్యమంలో 3 దశలు ఉంటాయి. మితవాద యుగము, అతివాద యుగము, గాంధీ యుగము అని 3 దశలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. మితవాద యుగము 1885 నుంచి 1905 వరకు, అతివాద యుగము 1905 నుంచి 1920 వరకు, గాంధీ యుగము 1920 నుంచి 1947 మధ్య వరకు ఉంది. అదేవిధంగా ఈ అతి మితవాదులు అనేటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతుల ద్వారా, అంటే వీళ్ళందరూ చట్టబద్ధమైనటువంటి పద్ధతుల ద్వారా ప్రజల యొక్క అవసరాల గురించి, ప్రజలు ఏం కావాలి అని కోరుకుంటున్నారు, వీళ్ళ యొక్క విజ్ఞాపనలన్నిటినీ సేకరించి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి వాళ్ళు, చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వాళ్ళు. తర్వాత వచ్చినటువంటి అతివాదులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం పైన ప్రత్యక్షంగా వీళ్ళందరూ కూడా పోరాటాలు, ఉద్యమాల ద్వారా స్వతంత్రాన్ని సంపాదించుకోవాలి అనుకున్నారు. గాంధీ ఉద్యమం అంటే అహింసాయుత పద్ధతుల ద్వారా, సత్యం, సత్యాగ్రహం, అహింస మొదలైనటువంటి పద్ధతుల ద్వారా సాధారణ ప్రజలందరినీ కూడా ఈ స్వతంత్ర సంగ్రామంలో ఇన్వాల్వ్ చేసి స్వతంత్రాన్ని సంపాదించాలి అనుకున్నారు. వీళ్ళతో పాటు ఇంకొక వర్గం కూడా ఉంది, విప్లవవాదులు అని పిలుస్తారు. ఈ విప్లవవాదులు కూడా వీళ్ళు కూడా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. విప్లవకారులు చేసినటువంటి ఉద్యమాలు సక్సెస్ కాకపోవచ్చు, విప్లవకారులు అనుసరించినటువంటి పందా అనేటువంటిది రాజ్యాంగబద్ధం కావచ్చు, కాకపోతే ఒక ఇతర దేశం, పరాయి దేశం అనేటువంటిది, ఒక పరాయి దేశం తనకున్నటువంటి ఆయుధ బలాలను ఉపయోగించి, సాయుధ బలాలు అంటే ఆ మిలిటరీని ఉపయోగించి, ఆయుధ శక్తిని ఉపయోగించి ఒక దేశాన్ని బానిసత్వ దేశంగా మార్చుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధం చేయలేరు కాబట్టి, ప్రత్యక్షంగా యుద్ధం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి, రహస్యంగా లేకపోతే అకస్మాత్తుగా బ్రిటిష్ వాళ్ళపైన దాడి చేయడం అనేటువంటివే ఈ విప్లవవాదము. అంటే మదన్ లాల్ డింగ్రా అనేటువంటి వ్యక్తి ఇలా దాడి చేయడం అనేటువంటిది నా దేశానికి, నా మతానికి, నా దేవుడికి నేను చేసుకున్నటువంటి సేవ లాంటిది. ఒకవేళ నేను ఇలా ఈ బానిసత్వం నుంచి, ఈ భారతదేశానికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించలేనప్పుడు, లేకపోతే ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా, ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఒక పరాయి దేశానికి వ్యతిరేకంగా నేను పోరాడనప్పుడు, నా మతానికి, నా హిందూ మతానికి నేను చేసుకున్నటువంటి ద్రోహం లాంటిది, మా భగవంతుడికి నేను చేసుకున్నటువంటి ద్రోహం లాంటిది అని చెప్పాడు మదన్ లాల్ డింగ్రా అనేటువంటి వ్యక్తి. ఎప్పుడు అంటే ఆయన ఉరిచిస్తున్నటువంటి సందర్భంలో. ఇలా విప్లవవాదులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు జాతీయోద్యమంలో పాల్గొన్నారు అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని, అంటే ఎవరైతే ప్రజలను హింసిస్తున్నారో బ్రిటిష్ అధికారులను చంపడం, రహస్య సంఘాలను అంటే విప్లవ సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆయుధాలను కొల్లగొట్టడం, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళలో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొట్టడం అనేటువంటివి విప్లవవాదుల యొక్క ప్రముఖ ఉద్దేశాలు. విప్లవవాదులు అనుసరించినటువంటి పందా అనేటువంటిది కరెక్ట్ కాకపోయినప్పటికీ, విప్లవవాదులు అనేటువంటి వాళ్ళు
భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి ఎంతోమంది యువకులను ఉత్సాహం రగిలించినటువంటి వ్యక్తులు, ఎంతోమంది యువకుల్లో జాతీయవాద భావాలు పెంపొందించినటువంటి వ్యక్తులు, భారతదేశ స్వతంత్రోద్యమంలో ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి వ్యక్తుల్లాగా నిలిచిపోయారు ఈ విప్లవకారులు అనేటువంటి వాళ్ళు. చాలా విప్లవకారులు, వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితం అనేటువంటిది తొందరలోనే ఎండ్ అవుతుంది, మేము తొందరలోనే బ్రిటిష్ వాళ్ళకి పట్టుబడిపోతాము, తొందరలోనే మా ప్రాణాలన్నీ కూడా అర్పిస్తాము, మేము చనిపోతాము అని తెలిసి కూడా భారతదేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు, విప్లవవాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే అది వాళ్ళ యొక్క త్యాగం, లైఫ్ని సాక్రిఫైస్ చేయడం. మా యొక్క త్యాగం వల్లనైనా, మేము చనిపోవడం వల్లనైనా కూడా భారతదేశానికి స్వతంత్రం వస్తుంది అంటే మాకు ఇంతకంటే ఇంకా ఏమి కావాలి, మా లైఫ్కు ఇది చాలు అని ఒక త్యాగాన్ని పెంపొందించినటువంటి వ్యక్తులు, యువకుల్లో, ప్రజల్లో ఒక త్యాగం చేయాలి, దేశం కోసం మన ప్రాణాలను సైతం లెక్క చేయకూడదు, మన ప్రాణాలను సైతం కూడా ఇచ్చేయాలి అన్నటువంటి భావం కలిగించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు ఈ విప్లవాదుల్లో ప్రముఖమైనటువంటి వాళ్ళు, మొదటి తరం విప్లవాదుల్లో ప్రముఖమైనటువంటి వాళ్ళు అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి, సావర్కర్ సోదరులు, చాపేకర్ సోదరులు, గదర్ పార్టీ, వీళ్ళందరూ కూడా మొదటి తరం. అంటే 1920 కంటే ముందున్నటువంటి వాళ్ళు మొదటి తరం విప్లవకారులైతే, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సూర్య సేన్, వీళ్ళందరూ తర్వాత వచ్చినటువంటి విప్లవకారులు. మనం ఈరోజు క్లాస్లో విప్లవోద్యమాలు అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. విప్లవోద్యమాలు, రివల్యూషన్స్ అండి. విప్లవం అంటే ఏదైనా, అంటే సడన్గా మార్పు కావాలి అని చేసేటువంటిదే విప్లవం అనేటువంటిది. ఒక ప్రభుత్వానికి కానీ లేకపోతే వ్యక్తులకు కానీ వ్యతిరేకంగా వెంటనే మార్పు కావాలి అనుకుని చేసేటువంటిదే విప్లవం అనేటువంటిది. ఇప్పుడు విప్లవోద్యమాలు భారతదేశంలో 2 దశలుగా జరిగాయి. అవి 1920 వరకు మొదటి దశగా, 1923 నుంచి రెండవ దశగా. అంటే ఎందుకని ఈ విభజన చేశారు అంటే, సహాయ నిరాకరణ ఉద్యమం ముందు వరకు ఉన్నటువంటి దాన్ని మొదటి దశ విప్లవోద్యమాలు అంటే, సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది విఫలమైన తర్వాత ఈ సహాయ నిరాకరణ ఉద్యమం విఫలమవడంతో నిరాశ చెందినటువంటి యువకులు విప్లవోద్యమాల్లో పాల్గొన్నారు. అది రెండవ దశ. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం కంటే ముందున్నటువంటి దశను మొదటి దశ అని, సహాయ నిరాకరణ ఉద్యమం కంటే తర్వాత ఉన్నటువంటి దశను రెండవ దశగా పిలుస్తారు. ఈ విప్లవ కార్యక్రమాల్లో భారతదేశంలో మొట్టమొదట విప్లవోద్యమాల పితామహుడు, లేకపోతే మొట్టమొదటి విప్లవవాదిగా ఎవరిని పిలుస్తారు అంటే వాసుదేవ బలవంత ఫాడ్కే అనేటువంటి వ్యక్తి. ఇతడు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. వాసుదేవ బలవంత ఫాడ్కే అనేటువంటి వ్యక్తి భారతదేశంలో విప్లవోద్యమాల పితామహుడు, లేకపోతే భారతదేశంలో మొట్టమొదటి విప్లవవాదిగా ఎవరిని చెప్తారు అంటే వాసుదేవ బలవంత ఫాడ్కేని చెప్తారు. ఈ వాసుదేవ బలవంత ఫాడ్కే అనేటువంటి వ్యక్తి 1876 సంవత్సరంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తాడు. కాకపోతే వాసుదేవ బలవంత ఫాడ్కేని అప్పటి ఉన్నటువంటి నిజాం ప్రభువు పట్టుకొని, యాక్చువల్గా నిజాం అనేటువంటి సామ్రాజ్యం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలు మొత్తం కూడా నిజాం యొక్క కంట్రోల్లో ఉండేటివి. అప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాసుదేవ బలవంత ఫాడ్కేను నిజాం
నిజాం బంధించి బ్రిటిష్ వాళ్ళకు అప్పగించడంతో బ్రిటిష్ వాళ్ళు వాసుదేవ బలవంత ఫడ్కేకు దేశాంతర వాస శిక్ష విధించడం జరిగింది. అంటే దేశాంతర వాస శిక్ష విధించడం జరిగింది, జైలుకు పంపించారు. కాకపోతే ఏ జైలుకు అంటే ఆడెన్ జైలు, లేకపోతే దీన్ని ఏడెన్ జైలు అంటారు. యెమెన్ దేశం అండి. ఏడెన్ జైలుకు పంపించడం జరిగింది, యెమెన్ జైలుకు పంపించడం జరిగింది వాసుదేవ బలవంత ఫాడ్కేను. ఏ సంవత్సరము అంటే 1879లో. 1876లో విప్లవ కార్యక్రమాలు చేపట్టాడు ఇతను. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలుపెట్టాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఏ సంవత్సరము ఏడెన్ జైలుకు పంపించారు అంటే 1879. విప్లవోద్యమాలకు పుట్టినిల్లుగా మహారాష్ట్రను చెప్తారు. విప్లవోద్యమాలకు పుట్టినిల్లు మహారాష్ట్ర అయితే విప్లవోద్యమాలకు పితామహుడుగా ఎవరిని చెప్తారు అంటే వాసుదేవ బలవంత ఫాడ్కేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మహారాష్ట్రలోనే ఇంకా కొంతమంది వ్యక్తులు, వీళ్ళనే చాపేకర్ సోదరులు. తర్వాత ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే చాపేకర్ సోదరులు అనేటువంటి వాళ్ళు. ఈ చాపేకర్ సోదరులు ఎవరు? ఈ చాపేకర్ సోదరులు అంటే దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్. దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్, వాసుదేవ చాపేకర్ అనేటువంటి వాళ్ళు చాపేకర్ సోదరులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళు విప్లవోద్యమాలు చేపట్టడం జరిగింది. 1893 సంవత్సరంలో ఈ చాపేకర్ సోదరులు హిందూ ధర్మ సంరక్షణీ సభ అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. హిందూ ధర్మ సంరక్షణీ సభ అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది ఈ చాపేకర్ సోదరులు అనేటువంటి వాళ్ళు. ఈ హిందూ ధర్మ సంరక్షణీ సభ అనేటువంటి సంస్థను స్థాపించి వీళ్ళు హిందూ మతం అంటే హిందూ మతానికి జరుగుతున్నటువంటి అంటే ఇంతకుముందు క్రిస్టియన్ మిషనరీస్ కానీ లేకపోతే బ్రిటిష్ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ చాపేకర్ సోదరులు అనేటువంటి వాళ్ళు హిందూ ధర్మ సంరక్షణీ సభ అనేటువంటి సంస్థను స్థాపించి వీళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదే సమయంలో అంటే 1890 తర్వాత మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి అనేటువంటిది బాగా వ్యాప్తి చెందింది. ఈ ప్లేగు వ్యాధి అనేటువంటిది బాగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకని అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ప్లేగు వ్యాధి అనేటువంటిది వ్యాప్తి చెందుతుంది. ఈ ప్లేగు వ్యాధి ఒక ఊర్లో ఒకరికి వచ్చింది అంటే టోటల్ ఊరు మొత్తం కూడా నాశనం అయిపోతుంది. దీనినే ధూము అని కూడా పిలుస్తారు. ఈ ప్లేగు వ్యాధి అనేటువంటిది వచ్చి గ్రామాలే చనిపోవడం జరుగుతుంది. ఈ ప్లేగు వ్యాధి ప్లేగు వ్యాధిని నివారించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రాండ్ అనేటువంటి ఒక అధికారిని నియమించింది. బ్రిటిష్ అధికారిని ప్లేగు వ్యాధి నివారణ కమిషనర్గా నియమించింది. మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఈ ప్లేగు వ్యాధి నివారణ కోసం రాండ్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారిని నియమించడం జరిగింది. ఈ రాండ్ అనేటువంటి వ్యక్తితో పాటు ఎగరెస్ట్ అనేటువంటి వ్యక్తి కూడా వీళ్ళిద్దరిని ప్లేగు వ్యాధి నివారణ అధికారులుగా నియమించడం జరిగింది. ఈ రాండ్ మరియు ఎగరెస్ట్ అనేటువంటి ఇద్దరు అధికారులు ప్లేగు వ్యాధి నివారణ చర్యల కోసం అని చెప్పేసి ప్రజలను విపరీతంగా హింసించేటువంటి వాళ్ళు ప్రజలను బాగా బాధ పెట్టడం జరుగుతుంది. ఈ రాండ్ అనేటువంటి వ్యక్తి, ఎగరెస్ట్ అనేటువంటి వ్యక్తి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు నిరసనగా, ప్రజలపై వీళ్ళు చూపిస్తున్నటువంటి కాఠిన్యానికి నిరసనగా బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వ్యక్తి తన యొక్క కేసరి మరాఠా పత్రికల్లో కూడా విమర్శించడం జరిగింది. రాండ్ను బాలగంగాధర్ తిలక్ తన యొక్క పత్రికల్లో ఏమని విమర్శించాడు అంటే, రాండ్ మీరు చేసేటువంటి ప్లేగు వ్యాధి నివారణ చర్యల కంటే కూడా ప్లేగు వ్యాధి వస్తేనే నయమేమో, ప్లేగు వ్యాధి వస్తేనే దీనికంటే బెటర్గా ఉంటుందేమో అని కూడా తన యొక్క పత్రికల్లో విమర్శించడం జరిగింది. అంటే అంత కఠినంగా ఇతను కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు, అంత కఠినంగా ప్రజలను హింసిస్తూ ఉండడంతో
రాండును బాలగంగాధర్ తిలక్ కూడా విమర్శించడం జరుగుతుంది. ఈ పూనా ప్రాంత ప్రజలు మహారాష్ట్ర అంటే పూనా ప్రాంతానికి వచ్చారండి వీళ్ళు ప్లేగు వ్యాధి నివారణ కమిషనర్గా. ఈ పూనా ప్రాంత ప్రజలు, ఈ మహారాష్ట్ర ప్రాంత ప్రజలు రాండు యొక్క ఈ కార్యక్రమాల వల్ల ప్రజలందరూ కూడా బాధపడుతుంటే వీళ్ళ యొక్క బాధలను తొలగించడానికి రాండును చంపాలి అని నిర్ణయించుకుంటారు చాపేకర్ సోదరులు. రాండుతో పాటు ఎగరెస్ట్ వీళ్ళిద్దరినీ కూడా 1897 సంవత్సరంలో వీళ్ళిద్దరినీ కూడా చాపేకర్ సోదరులు చంపేయడం జరుగుతుంది. 1897 సంవత్సరంలో చాపేకర్ సోదరులు రాండును ఎగరెస్ట్ను చంపేయడం జరుగుతుంది. రాండును ఎగరెస్ట్ను చంపేయడం జరుగుతుంది. దీనితోటి ఈ చాపేకర్ సోదరులను ఎలాగైనా బంధించాలి అని నిర్ణయించుకుంటారు. కాకపోతే వాళ్ళు దొరకకపోవడంతో ఒక భారతీయుడు గణేష్ శంకర్ ద్రావిడ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ యొక్క సమాచారాన్ని బ్రిటిష్ వాళ్లకు తెలియచేయడంతో బ్రిటిష్ వాళ్ళు ఈ దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్ వీళ్ళిద్దరినీ కూడా బందీలు చేసి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. తన యొక్క సోదరులను పట్టించాడు అన్న కారణంతో ఈ మిగిలిపోయిన వాసుదేవ చాపేకర్ అనేటువంటి వ్యక్తి గణేష్ శంకర్ ద్రావిడ్ను చంపేయడం జరుగుతుంది. ఇలా చాపేకర్ సోదరులు ఈ రాండ్ మరియు ఎగరెస్ట్ అనేటువంటి బ్రిటిష్ అధికారులు ఎవరు అంటే ప్లేగు వ్యాధి నివారణ కమిషనర్గా నియమించబడినటువంటి ప్లేగు వ్యాధి నివారణ అధికారులుగా నియమించబట్టి ఈ రాండ్ మరియు ఎగరెస్ట్ అనేటువంటి వాళ్ళను చంపేయడం జరుగుతుంది. ఈ చాపేకర్ సోదరులు స్థాపించినటువంటి సంస్థ హిందూ ధర్మ సంరక్షణీ సభ. రాండ్ నీ యొక్క చర్యల కంటే ప్లేగు వ్యాధి వస్తేనే నయంగా ఉంటుంది అని తన యొక్క పత్రికల్లో విమర్శించింది బాలగంగాధర తిలక్. చాపేకర్ సోదరులకు మరణశిక్ష విధించడానికి కూడా విమర్శించినటువంటి వ్యక్తి ఈ బాలగంగాధర తిలక్. అందుకే దేశద్రోహం నేరం మోపి బాలగంగాధర తిలక్ను మాండలే జైలుకు కూడా పంపించడం జరుగుతుంది. మాండలే జైలుకు మయన్మార్లోని మాండలే జైలుకు పంపించడం జరుగుతుంది బాలగంగాధర తిలక్ను. ఇది చాపేకర్ సోదరుల గురించి. రెండేనండి, వాసుదేవ బలవంత ఫాడ్కే విప్లవాద కార్యక్రమాలు మొట్టమొదటిగా స్టార్ట్ చేశాడు. ఈ వాసుదేవ బలవంత ఫాడ్కే అనేటువంటి వ్యక్తిని ఏడెన్ జైలుకు పంపించారు. చాపేకర్ సోదరులు రాండ్ మరియు ఎగరెస్ట్ అనేటువంటి బ్రిటిష్ అధికారులను చంపేయడం జరుగుతుంది. వీళ్ళు ఎవరు అంటే ప్లేగు వ్యాధి నివారణ కమిషనర్, ప్లేగు వ్యాధి నివారణ అధికారులుగా నియమించబడ్డారు. కానీ వీళ్ళు ప్లేగు వ్యాధి నివారణ కార్యక్రమాలు అనేటువంటివి చేపట్టి ప్రజలను ఎక్కువగా హింసిస్తున్నారు. ప్రజల పైన ఎక్కువగా వీళ్ళు అధికార దర్పం అనేటువంటిది చూపించడంతో ఈ రాండ్ మరియు ఈ ఎగరెస్ట్ అనేటువంటి వాళ్ళ యొక్క బాధ నుంచి ప్రజలను విముక్తి చేయడం కోసం వాళ్ళిద్దరినీ కూడా చంపేసినటువంటి వాళ్ళే చాపేకర్ సోదరులు. వీళ్ళు స్థాపించినటువంటి సంస్థ హిందూ ధర్మ సంరక్షణ సభ. వీళ్ళకు మద్దతుగా తన యొక్క పత్రికల్లో రాసినటువంటి వ్యక్తి తిలక్. అందుకే తిలక్ను మాండలే జైలుకు పంపించడం జరిగింది. దేశద్రోహ నేరం బాలగంగాధర తిలక్ను దేశద్రోహ నేరం కింద మాండలే జైలుకు పంపించారు. ప్లేగు వ్యాధికి మందు కనిపెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి. ఈ యల్లాప్రగడ సుబ్బారావు ప్లేగు వ్యాధికి ఏ మందు కనిపెట్టాడు అంటే టెట్రాసైక్లిన్. ప్లేగు వ్యాధికి టెట్రాసైక్లిన్ అనేటువంటి మందు కనిపెట్టింది యల్లాప్రగడ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి. అందుకే ఆయన్ని ఏమని పిలుస్తారు అంటే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు, ద విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అని పిలుస్తారు. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు లేకపోతే ద విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావుని పిలుస్తారు. ఇది చాపేకర్ సోదరులకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ సావర్కర్ సోదరులు అనేటువంటి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎటువంటి విప్లవవాద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సావర్కర్ సోదరులు ఇద్దరుంటారండి. సావర్కర్ సోదరులు విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్. విడి
సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ అనేటువంటి వ్యక్తి ప్రముఖమైనటువంటి వ్యక్తి. దీనితో పాటు గణేష్ సావర్కర్, విడి సావర్కర్, గణేష్ సావర్కర్, వీళ్ళిద్దరూ కూడా సావర్కర్ సోదరులు. వీళ్ళిద్దరూ కూడా ఒక విప్లవవాద సంస్థను స్థాపించారు. దాని పేరే విప్లవవాద సంస్థను మిత్రమేళా అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు స్థాపించినటువంటి సంస్థలు చాలా ఇంపార్టెంటు. 1899వ సంవత్సరంలో మిత్రమేళా అనేటువంటి విప్లవవాద సంస్థను స్థాపించడం జరిగింది. ఇది 1904 నాటికి ఎలా మారింది అంటే అభినవ భారత్ లాగా మారింది. ఎలా మారింది అంటే అభినవ భారత్ అనేటువంటి విప్లవ సంఘం లాగా మారడం జరిగింది. ఇప్పుడు అడిగేటువంటి బిట్టండి, అభినవ భారత్ అనేటువంటి విప్లవ సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే విడి సావర్కర్, గణేష్ సావర్కర్. అంటే వీళ్ళిద్దరూ సావర్కర్ సోదరులు అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే సరిపోయిందండి. సావర్కర్ సోదరులు. మిత్రమేళా అనేటువంటిది తర్వాత కాలంలో అభినవ భారత్ లాగా మారింది. ఈ విప్లవవాదులకి మెయిన్గా ఈ మిత్రమేళా లేకపోతే అభినవ భారత్ అనేటువంటి సంస్థను స్థాపించిన సావర్కర్ సోదరులకి బాగా మోటివేషన్గా నిలిచినటువంటి వ్యక్తి జోసెఫ్ మాజ్నీ అనేటువంటి వ్యక్తి. ఈ జోసెఫ్ మాజ్నీ అనేటువంటి వ్యక్తి ఇటలీ ఏకీకరణలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఇటలీ ఏకీకరణలో యంగ్ ఇటలీని స్థాపించినటువంటి వ్యక్తి జోసెఫ్ మాజ్నీ అని. యంగ్ ఇటలీ అనేటువంటి సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి జోసెఫ్ మాజ్నీ. ఇటలీ ఏకీకరణలో 3 వ్యక్తులు ఉంటారు. ఒకరు జోసెఫ్ మాజ్నీ, రెండో వాళ్ళు కౌంట్ కవూర్, మూడోవాడు గారీ బార్డ్లీ, కౌంట్ కవూర్, జోసెఫ్ మాజ్నీ. వీళ్ళ 3ని ఇటలీ ఏకీకరణ వాదుల్లాగా, ఇటలీ ఏకీకరణ పితామహుల్లాగా చెప్పడం జరుగుతుంది. దానిలో జోసెఫ్ మాజ్నీ బాగా ప్రభావితం చేశాడు. యంగ్ ఇటలీ అనేటువంటి సంస్థను స్థాపించాడు జోసెఫ్ మాజ్నీ. అతని చేత ప్రభావితమైనటువంటి వీళ్ళు కూడా ఒక విప్లవవాద సంస్థను స్థాపించారు. మిత్రమేళా అభినవ భారత్ అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. ఈ అభినవ భారత్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ అభినవ భారత్ అనేటువంటి సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి అనంత లక్ష్మణ కర్కరే అనేటువంటి వ్యక్తి. అనంత లక్ష్మణ కర్కరే అనేటువంటి వ్యక్తి 1909వ సంవత్సరంలో నాసిక్ జిల్లా జడ్జి అయినటువంటి జాక్సన్ అనేటువంటి వ్యక్తిని కాల్చి చంపడం జరిగింది. అనంత లక్ష్మణ కర్కరే అనేటువంటి వ్యక్తి నాసిక్ జిల్లా జడ్జి జాక్సన్ను కాల్చి చంపడం జరిగింది. దీనితో ఈ అనంత లక్ష్మణ కర్కరేను ఉరితీయడం జరిగింది. ఎవరు ఇతను అంటే అభినవ భారత్లో సభ్యుడు. అదేవిధంగా 1909వ సంవత్సరంలో మదన్ లాల్ డింగ్రా అనేటువంటి వ్యక్తి విడి సావర్కర్ యొక్క స్నేహితుడు, అభినవ భారత్లో సభ్యుడు. ఈ మదన్ లాల్ డింగ్రా అనేటువంటి వ్యక్తి లండన్లో అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నటువంటి కర్జన్ విల్లీ అనేటువంటి వ్యక్తిని చంపేయడం జరుగుతుంది. ఎక్కడ చంపేశాడు అంటే లండన్లో చంపడం జరిగింది. ఈ మదన్ లాల్ డింగ్రాను అరెస్టు చేసి విచారించి ఇతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది. వీళ్ళందరూ కూడా అభినవ భారత్లో సభ్యులే. దీనితో దేశద్రోహ కార్యక్రమాలకు పాల్గొడుతున్నారు అని చెప్పేసి, సాయుధ పోరాటానికి మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి, విప్లవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అన్న కారణంతో ఈ సావర్కర్ సోదరులను అండమాన్ నికోబార్ జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ అండమాన్ జైలును అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే కాలాపాని అని పిలిచేటువంటి వాళ్ళు. అండమాన్ జైలును ఏమని పిలుస్తారు అంటే కాలాపాని అని పిలవడం జరుగుతుంది. ఈ అండమాన్ జైలుకు పంపించి అక్కడే చాలా సంవత్సరాలు ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలు ఉన్నారు ఈ సోదరులు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు క్షమాభిక్ష పెడితే
విడి సావర్కర్ ఒక్కడేనండి. బ్రిటిష్ వాళ్ళు క్షమాభిక్ష పెడితే విడి సావర్కర్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత హిందుత్వ భావాలు పెంపొందించుకొని హిందూ మతోన్మాదిలాగా మారిపోయి హిందువులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు విడి సావర్కర్ అనేటువంటి వ్యక్తి. హిందూ మహాసభకు అధ్యక్షుడిలాగా కూడా పనిచేశాడు. గాంధీజీని చంపినటువంటి నాథురామ్ గాడ్సే అనేటువంటి వ్యక్తి, నారాయణ ఆమ్టే అనేటువంటి వ్యక్తులు ఎవరి యొక్క అనుచరులు అంటే విడి సావర్కర్ యొక్క అనుచరులు, లేకపోతే విడి సావర్కర్ యొక్క శిష్యులుగా చెప్పుకోవడం జరుగుతుంది. హిందుత్వ భావాలు కలిగినటువంటి వాళ్ళు అతివాద హిందువులు అని పిలవడం జరుగుతుంది. ఇలా హిందూ ముస్లింల మధ్య విభజన పెంపొందించడంలో హిందూ మహాసభ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషించింది. విడి సావర్కర్ కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన 1857 సిపాయిల తిరుగుబాటు పైన ఒక పుస్తకం రాశాడు. దాని పేరే ప్రథమ స్వతంత్ర సంగ్రామం అనేటువంటిది. 1857 సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విడి సావర్కర్ అనేటువంటి వ్యక్తి. విడి సావర్కర్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ బిట్లు ఏంటి అంటే మిత్రమేళా లేకపోతే అభినవ భారత్ అనేటువంటి విప్లవవాద సంస్థను స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరు? సావర్కర్ సోదరులు. నాసిక్ జిల్లా జడ్జిని జాక్సన్ను ఎందుకు అంటే భారతీయులకు, ముఖ్యంగా విప్లవవాదులకు కఠినమైన శిక్షలు విధిస్తున్నాడు అన్న ఉద్దేశంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి భారతీయులకు ఎక్కువ శిక్షలు విధిస్తున్నారు అన్న కారణంతో నాసిక్ జిల్లా జడ్జిను చంపేయడం జరిగింది అనంతలక్ష్మ కర్కరే. అదేవిధంగా అభినవ భారత్లో ఇంకొక సభ్యుడు మదన్ లాల్ డింగ్రా, ఈ విడి సావర్కర్ యొక్క ప్రముఖమైన స్నేహితుడు మదన్ లాల్ డింగ్రా కర్జన్ విల్లీ అనేటువంటి ఒక అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ను చంపేయడం జరుగుతుంది. దీంతో ఇతడిని కూడా ఉరితీస్తారు. అభినవ భారత్ అనేటువంటి విప్లవ సంఘం పైన నిషేధం విధిస్తారు. సావర్కర్ సోదరులను అరెస్టు చేస్తారు, అండమాన్ జైలుకు పంపిస్తారు. కాకపోతే తర్వాత కాలంలో విడి సావర్కర్ బ్రిటిష్ వాళ్ళ క్షమాభిక్ష ద్వారా విడుదలయ్యి హిందుత్వ భావాలు పెంపొందించాడు. అతివాద హిందువులాగా మారాడు. హిందూ ముస్లింల మధ్య విభజనకి, అంటే హిందూ ముస్లింల మధ్య కొంచెం అగాధం గ్యాప్ అనేటువంటి దాన్ని పెద్దది చేయడంలో ఇతని యొక్క పాత్ర కూడా ఉంది. హిందూ మహాసభకు అధ్యక్షులాగా పనిచేశాడు. ఎవరు అంటే ఈ వినాయక్ దామోదర్ సావర్కర్ అనేటువంటి వ్యక్తి. విడి సావర్కర్ అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది అంటే సావర్కర్ సోదరులకు సంబంధించినటువంటిది. నెక్స్ట్, వీళ్ళతో పాటు బెంగాల్ ప్రాంతంలో కూడా విప్లవోద్యమాలు అనేటువంటిది రావడం జరిగింది. బెంగాల్ ప్రాంతంలో విప్లవోద్యమాలు అనేటువంటిది రావడం జరిగింది. బెంగాల్ ప్రాంతంలో విప్లవోద్యమాలు రావడంలో ప్రముఖ పాత్ర ఎవరిది అంటే అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి. ఇతను ప్రముఖ విప్లవవాద నాయకుడు అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి. ఇతను ప్రత్యక్షంగా విప్లవవాద ఉద్యమాలు ఏమీ చేయలేదు. తన యొక్క రచనల ద్వారా, తన యొక్క మాటల ద్వారా, తన యొక్క బుక్స్ ద్వారా ప్రజలను, ముఖ్యంగా యువతను ఉత్తేజపరచడం జరిగింది ఈ అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి. ఈ అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి భవానీ మందిర్ అనేటువంటిది ఈ విప్లవవాదులందరికీ కూడా బాగా చదవడానికి ఇష్టమైనటువంటి బుక్ లాగా మారింది భవానీ మందిర్ అనేటువంటిది. ఎవరు రాశారు అంటే అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఈ బెంగాల్ ప్రాంతంలోని యువకులు కొన్ని రహస్య విప్లవ సంఘాలను స్థాపించుకోవడం జరిగింది. దానిలో అనుశీలన్ సమితి ఆఫ్ డక్కా అనేటువంటి సంస్థను ఎవరు స్థాపించారు అంటే పులిన్ బిహార్ దాస్ అనేటువంటి వ్యక్తి స్థాపించడం జరిగింది. పులిన్ బిహార్ దాస్ అనేటువంటి వ్యక్తి అనుశీలన్ సమితి ఆఫ్ డక్కా అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. పులిన్ బిహార్ దాస్ అనుశీలన్ సమితి ఆఫ్ డక్కా అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇంకొకటి ఉండిద్ది, అనుశీలన్ సమితి ఆఫ్ బెంగాల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అనుశీలన్ సమితి ఆఫ్ బెంగాల్, లేకపోతే ఎగ్జామ్లో డైరెక్ట్గా అనుశీలన్ సమితి అంటాడు.
అనుశీలన్ సమితి ఆఫ్ బెంగాల్ అనేటువంటి ఒక విప్లవవాద సంస్థను, ఒక రహస్య విప్లవ సంఘాన్ని ఎవరు స్థాపించారు అంటే కొంతమంది బెంగాల్లోని యువకులు స్థాపించడం జరిగింది. వాళ్ళలో ప్రముఖమైనటువంటి వాళ్ళు ప్రమోద్ మిట్టల్, బీరేంద్ర కుమార్ ఘోష్ ఎవరు అంటే అరవిందో ఘోష్ యొక్క సోదరుడండి. భూపేంద్రనాథ్ దత్తా అంటే రవీంద్రనాథ్ దత్తా యొక్క సోదరుడు, నరేంద్రనాథ్ దత్తా యొక్క సోదరుడు. భూపేంద్రనాథ్ దత్తా అంటే నరేంద్రనాథ్ దత్తా యొక్క సోదరుడు. నరేంద్రనాథ్ దత్తా ఎవరు అంటే మనకు స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈ స్వామి వివేకానంద యొక్క సోదరుడు భూపేంద్రనాథ్ దత్తా. దీనితో పాటు జితేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ కూడా బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి యువకులు. వీళ్ళందరూ కలిసి ఒక విప్లవ సంఘాన్ని స్థాపించారు. దాని పేరే అనుశీలన్ సమితి ఆఫ్ బెంగాల్ అనేటువంటి విప్లవ సంస్థను స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ విప్లవ సంఘాన్ని స్థాపించడంతో పాటు ఒక పత్రికను కూడా, విప్లవాన్ని వ్యాపింపజేసే, విప్లవాన్ని ప్రచారం చేసే పత్రికను కూడా స్థాపించారు. యుగంధర్ అనేటువంటి పత్రిక చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యుగంధర్ అనేటువంటి ఒక విప్లవ భావాలను ప్రచారం చేసేటువంటి పత్రిక యుగంధర్ను కూడా ప్రారంభించారు. ఎవరు అంటే ఈ అనుశీలన్ సమితి సభ్యులు. అదేవిధంగా అనుశీలన్ సమితి సభ్యులు బెంగాల్లోని అలీపూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక బాంబుల ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బెంగాల్లోని అలీపూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక బాంబుల ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తమకు కావలసినటువంటి ఆయుధాల సరఫరా కోసం, ఆయుధాలు తయారు చేసుకోవడం కోసం ఒక ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు అలీపూర్ దగ్గర. ఈ అనుశీలన్ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ముజఫర్ నగర్ జిల్లా జడ్జి అయినటువంటి కింగ్స్ఫర్డ్ అనేటువంటి వ్యక్తి దొరికినటువంటి విప్లవవాదులకు, భారతీయులకు కొన్ని కఠినమైనటువంటి శిక్షలు విధిస్తున్నాడు. చాలా కఠినమైనటువంటి శిక్షలు విధిస్తున్నాడు. ఈ విప్లవ కార్యక్రమాలు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి చాలా ఎక్కువ కఠిన శిక్షలు విధిస్తున్నాడు అని చెప్పేసి ఈ కింగ్స్ఫర్డ్ను చంపాలి అని నిర్ణయించుకుంటారు. దీనితోటి బ్రిటిష్ ప్రభుత్వం ఇతడిని బదిలీ చేస్తుంది. బదిలీ చేసినప్పుడు అతను ట్రైన్లో వెళ్తున్నటువంటి సమయంలో కింగ్స్ఫర్డ్ను ఎలాగైనా చంపాలి అని నిర్ణయించుకొని ఆ కింగ్స్ఫర్డ్ వెళ్తున్నటువంటి రైలు పైన బాంబు దాడి చేయడం జరిగింది. ఆ బోగి పైన బాంబు దాడి చేశారు. కాకపోతే అతను అనుకొని బాంబు దాడి చేస్తారు. కాకపోతే ఆ బోగిలో కింగ్స్ఫర్డ్ ఉండడు. ఇద్దరు బ్రిటిష్కి చెందినటువంటి ఒక తెల్లజాతి యువతులు, ఇద్దరు మహిళలు చనిపోవడం జరుగుతుంది. చనిపోతారు. కింగ్స్ఫర్డ్ కోసం బాంబేస్తారు. కాకపోతే ఆ బాంబు వల్ల ఎవరు చనిపోయారు అంటే ఇద్దరు బ్రిటిష్ యువతులు చనిపోవడం జరుగుతుంది. బ్రిటిష్ మహిళలు చనిపోవడం జరుగుతుంది. ఎవరు వీళ్ళు అంటే అనుశీలన్ సమితిలో ఉండేటువంటి సభ్యులు. ఈ అనుశీలన్ సమితిలో ఉండేటువంటి ఏ ఇద్దరు సభ్యులు ఈ కింగ్స్ఫర్డ్ పైన బాంబు దాడికి ప్రయత్నించారు అంటే ప్రఫుల్ల కుమార్ చక్రి, కుదీరాం బోస్ అనేటువంటి వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రఫుల్ల కుమార్ చక్రి, కుదీరాం బోస్ అనే 16 ఏళ్ళ వ్యక్తి అండి. కుదీరాం బోస్ 16 సంవత్సరాల యంగ్ ఏజ్లో ఉంటాడు. ఆ ఏజ్లో ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ ముజఫర్ నగర్ జిల్లా జడ్జి కింగ్స్ఫర్డ్ పైన బాంబు దాడికి ప్రయత్నించాడు. కాకపోతే ప్రయత్నం అనేటువంటిది విఫలమైపోయింది. కుదీరాం బోస్ను బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధిస్తారు కుదీరాం బోస్కి. ప్రఫుల్ల కుమార్ చక్రి మాత్రం ఇంకా అతను తప్పించుకుంటాడు. కాకపోతే ఎప్పటికైనా నేను పట్టుబడతానేమో అనే భయంతో అతను సూసైడ్ చేసుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు ప్రఫుల్ల కుమార్ చక్రి.
అంటే చూడండి, 16 సంవత్సరాల ప్రాయంలోనే, 16 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి అనేటువంటి జాతీయ భావంతో, అటువంటి జాతీయ భావాలు రేకెత్తించడంలో ఈ విప్లవ సంఘాలు అనేటువంటివి సక్సెస్ అవ్వడం జరిగింది. ఈ విప్లవ సంఘాల కార్యక్రమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఈ భారతదేశ జాతీయోద్యమంలో అనేక మంది ప్రజలను ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, పరాయి దేశ పాలనకు వ్యతిరేకంగా మోటివేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాయి అనే చెప్పుకోవచ్చు. అమరులయ్యారు, చాలామంది తమ యొక్క జీవితాలను కోల్పోయారు. కాకపోతే వాళ్ళ యొక్క ప్రాణత్యాగం అనేటువంటిది వృధా అయితే కాలేదు. వాళ్ళ యొక్క ప్రాణత్యాగం అనేటువంటిది వృధా అయితే కాదు. భారతదేశం నుంచి వెళ్ళగొట్టలేకపోయి ఉండొచ్చు, బ్రిటిష్ వాళ్ళని పంపించలేకపోయి ఉండొచ్చు, వీళ్ళ యొక్క పందా అనేటువంటిది, వీళ్ళు అనుసరించినటువంటి పందా అనేటువంటిది కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఆ టైంలో ఆ మార్గం తప్ప వేరే మార్గం కనిపించలేదు. తొందరగా స్వతంత్రం సాధించాలి అనుకున్నారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి, అప్పుడే జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా వీళ్ళని ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఇలా ఉద్యమాల్లో పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఇలా అనుశీలన సమితికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఖుదీరామ్ బోస్ను ఉరిశిక్ష విధిస్తారు. ప్రఫుల్ల కుమార్ చక్రి ఆత్మహత్య చేసుకుంటాడు. అదేవిధంగా ఇంకా ఈ అనుశీలన సమితి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించి ఈ అనుశీలన సమితిలో ఉండేటువంటి సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అలీపూర్లో ఉండేటువంటి బాంబుల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అలీపూర్ బాంబుల ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ అలీపూర్ బాంబుల ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటారు. దీనినే అలీపూర్ కుట్ర కేసులాగా కూడా భావించడం జరుగుతుంది. అంటే అలీపూర్ దగ్గర బాంబుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకొని విప్లవవాదులు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా హింసాయుత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అలీపూర్ అనేటువంటి ప్రాంతం కేంద్రంగా ఉద్యమం జరిగింది కాబట్టి, కుట్ర జరిగింది కాబట్టి దీన్ని అలీపూర్ కుట్ర కేసులాగా కూడా, లేకపోతే అలీపూర్ బాంబు కుట్ర కేసులాగా కూడా వర్ణించడం జరుగుతుంది. ఈ అలీపూర్ కుట్ర కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి అరవిందో ఘోష్. ఎప్పుడు అడిగేటువంటి వ్యక్తి అండి. అలీపూర్ కుట్ర కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి. అసలు బెంగాల్ ప్రాంతంలో ఈ యువకులను, విప్లవవాదులను ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలు, సాయుధ పోరాటం చేయాలి అని ప్రజలను ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి. అందుకే అరవిందో ఘోష్ను కూడా ఈ సమయంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరవిందో ఘోష్ను కూడా అరెస్ట్ చేస్తారు. కాకపోతే తర్వాత కాలంలో ఇతను నిరపరాధిలాగా బయటకు వస్తాడు. నిరపరాధిలాగా బయటకు వచ్చి ఒక ఆధ్యాత్మికవేత్తలాగా మారిపోతాడు. ఒక ఆధ్యాత్మికవేత్తలాగా మారి పాండిచ్చేరి దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అరోవిల్లీ అనేటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అరోవిల్లీ అనేటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తను చనిపోయేంత వరకు కూడా ఆశ్రమంలోనే ఉండి ఆధ్యాత్మిక భావాలు వెదజల్లినటువంటి వ్యక్తి, ఆధ్యాత్మిక భావాలను ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి. రాజకీయ కార్యక్రమాలను విరమించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి. ఇది అలీపూర్ కుట్ర కేసు. అలీపూర్ కుట్ర కేసు ప్రధాన నిందితుడు ఎవరు అన్నారనుకో ఎగ్జామ్లో ఏం పెట్టాలి అంటే అరవిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి. అనుశీలన్ సమితి అనేటువంటి విప్లవవాద సంస్థను స్థాపించారు. బెంగాల్లో ఉండేటువంటి విప్లవకారులు. వీళ్ళు స్థాపించినటువంటి ప్రధాన పత్రిక ఏంటి అంటే యుగంతర్ అనేటువంటి పత్రిక. యుగంతర్ అనేటువంటి పత్రిక ఇది ఎవరికి సంబంధించింది అంటే ఈ బెంగాల్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ విప్లవ కార్యక్రమాలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ రాస్ బిహారీ బోస్ అనేటువంటి వ్యక్తి. విప్లవ కార్యక్రమాలు అనేటువంటివి వ్యక్తిగతంగా జరిగాయి, దానితో పాటు రహస్య సంఘాల ద్వారా జరిగాయి. వ్యక్తిగతంగా ఒకరు ఇద్దరు వ్యక్తులు వీళ్ళని అంటే బ్రిటిష్ అధికారులను చంపారు. అదేవిధంగా రహస్య సంఘాలు అనేటువంటివి కూడా కొన్ని విప్లవవాద కార్యక్రమం. రహస్య సంఘాలు అంటే ఇంతకుముందే చెప్పాము, అభినవ భారత్ అనేటువంటిది. అదేవిధంగా అనుశీలన్ సమితి ఆఫ్ డక్కా,
అనుశీలన సమితి ఆఫ్ కలకత్తా, హిందూ సంరక్షణ సభ లాంటివి, వీటన్నిటినీ రహస్య సంఘాలు లేకపోతే విప్లవ సంఘాలు అని పిలుస్తారు. నెక్స్ట్ రాస్ బిహారీ బోస్ అనేటువంటి వ్యక్తి. రాస్ బిహారీ బోస్ అనేటువంటి వ్యక్తి. ఈ రాస్ బిహారీ బోస్ అనేటువంటి వ్యక్తి, ఇతను కూడా ఒక విప్లవవాది. రాజధానిని అంటే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం 1905 నుంచి 1911 వరకు జరిగింది. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం 1911వ సంవత్సరంలో ముగిసిపోయింది. ఎందుకని ముగిసింది అంటే కింగ్ జార్జ్ V, బ్రిటిష్ రాజు అయినటువంటి కింగ్ జార్జ్ V అనేటువంటి వ్యక్తి బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నాము అని ప్రకటించాడు 1911లో. బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నాము అని ప్రకటించడంతో పాటు రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నాము అని కూడా ప్రకటించాడు కింగ్ జార్జ్ V. దీనితో రాజధానిని ఈ కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్న సమయంలో కలకత్తా నుంచి ఢిల్లీకి మొత్తం రాజధాని మొత్తం కూడా తరలిస్తున్నప్పుడు అప్పటి వైస్రాయ్ ఎవరు అంటే హార్డింజ్ II అనేటువంటి వ్యక్తి. అప్పటి వైస్రాయ్ లేకపోతే గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే హార్డింజ్ II. కలకత్తా నుంచి ఫస్ట్ టైం ఢిల్లీకి వస్తున్నాడు 1912వ సంవత్సరం డిసెంబర్లో. కలకత్తా నుంచి ఢిల్లీకి వస్తున్నాడు. మొత్తము అక్కడి నుంచి సరుకు సామాను మొత్తం వేసేసుకొని మొట్టమొదటిసారి రాజు దర్బార్ మొత్తం కూడా ఇక్కడికి వస్తుంది, ఢిల్లీకి వస్తుంది. ఈ ఢిల్లీ దర్బారుకు వస్తున్నటువంటి సమయంలో అంబారీ అంటే ఏనుగు అంబారీ పైన, ఏనుగు మీద ఉన్నటువంటి ఈ హార్డింజ్ II పైన బాంబు దాడి చేస్తాడు. కానీ ఈ బాంబు దాడిలో హార్డింజ్ IIకు ఎటువంటి ప్రాణాపాయం లేదు. ఆ హార్డింజ్ IIలో ఎటువంటి నష్టం, ఈ బాంబు దాడిలో హార్డింజ్ IIకు ఎటువంటి నష్టం కలిగించలేదు. అంటే రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలిస్తున్న సమయంలో ఢిల్లీ దర్బారులో హార్డింజ్ II పైన బాంబు దాడి చేసినటువంటి వ్యక్తి రాస్ బిహారీ బోస్ అనేటువంటి వ్యక్తి బాంబు దాడి చేస్తాడు, కానీ తప్పించుకొని పారిపోతాడు. ఈ రాస్ బిహారీ బోస్ తప్పించుకొని ఎక్కడికి పారిపోతాడు అంటే జపాన్కు పారిపోవడం జరిగింది. జపాన్కు పారిపోయి అక్కడే ఒక జపాన్ అమ్మాయిని వివాహం చేసుకొని జపాన్లోనే స్థిరపడిపోతాడు. జపాన్ ప్రభుత్వం యొక్క సహాయంతో ఎలాగైనా అంటే జపాన్ ప్రభుత్వ సహాయంతో స్వతంత్రం తీసుకురావాలి అనుకుంటాడు. అలా ప్రయత్నాలు కూడా చేస్తాడు రాస్ బిహారీ బోస్ అనేటువంటి వ్యక్తి. 1942వ సంవత్సరంలో భారతదేశ జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటి సంస్థను స్థాపించినప్పుడు ఈ భారతదేశ జాతీయ సైన్యంలో సుభాష్ చంద్రబోస్కు బాగా అంటే సుభాష్ చంద్రబోస్తో పాటు ఈ భారత జాతీయ సైన్యం పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాస్ బిహారీ బోస్. అంటే సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తిని ఎక్కడో జర్మనీలో ఉన్నటువంటి వ్యక్తిని జపాన్కు రమ్మని, ఈ జపాన్కు వచ్చి ఈ జపాన్ యొక్క సహాయంతో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాము అని సుభాష్ చంద్రబోస్ను ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తే రాస్ బిహారీ బోస్. ఈ రాస్ బిహారీ బోసు భారత జాతీయ సైన్యంలో ప్రముఖమైనటువంటి వ్యక్తిలాగా ఉన్నాడు. ఈ భారత జాతీయ సైన్యంలో ప్రముఖమైన వ్యక్తిలాగా ఉండి జపాన్ సాయంతో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి అని ప్రయత్నించాడు రాస్ బిహారీ బోస్ అనేటువంటి వ్యక్తి. ఏం చేశాడు అంటే హార్డింజ్ II పైన 1912లో బాంబు దాడి చేశాడు. మొట్టమొదటిసారిగా ఢిల్లీ దర్బార్కు వస్తున్నటువంటి సమయంలో అదేవిధంగా మద్రాస్ ప్రాంతంలో వాంచీ అయ్యర్ తారక్నాథ్ దాస్ అనేటువంటి వాళ్ళు భారత్ మాతా సొసైటీ అనేటువంటి ఒక విప్లవ సంస్థను స్థాపించడం జరిగింది. భారత్ మాతా సొసైటీ అనేటువంటి సంస్థను మెయిన్గా వాంచీ అయ్యర్, తారకనాథ్ దాస్, దీంతోపాటు ఇంకొక ప్రముఖ వ్యక్తి చిదంబరం పిల్లై అనేటువంటి వ్యక్తి, ప్రముఖ న్యాయవాది అండి చిదంబరం పిల్లై. వీళ్ళందరూ భారత్ మాతా సొసైటీలో ప్రముఖ సభ్యులు. భారత్ మాతా సొసైటీ అనేటువంటి సంస్థను స్థాపించి
1911వ సంవత్సరంలో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ అయినటువంటి తిరునల్వేలి జిల్లా కలెక్టర్ అయినటువంటి అషే అనేటువంటి వ్యక్తిని వాంచి అయ్యర్ కాల్చి చంపడం జరుగుతుంది. దీనితో వాంచి అయ్యర్ను ఉరితీస్తారు. భారత్ మాతా సొసైటీలో ప్రముఖ నాయకుడు, భారత్ మాతా సొసైటీని స్థాపించినటువంటి ఈ వాంచి అయ్యర్ అనేటువంటి వ్యక్తి తిరునల్వేలి జిల్లా కలెక్టర్ అయినటువంటి అషేను కాల్చి చంపడం జరుగుతుంది. కాల్చి చంపి తనకు తాను ఆత్మహత్య చేసుకుంటాడు. ఎవరు అంటే వాంచి అయ్యర్. తనకు తానే మళ్ళీ సూసైడ్ చేసుకుంటాడు, పిస్టల్తో కాల్చుకొని చనిపోతాడు. ఎవరు అంటే వాంచి అయ్యర్ అనేటువంటి వ్యక్తి. ప్రముఖ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పడగొట్టేటువంటి సాయుధ కార్యక్రమాలు అయితే జరగలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ విప్లవ కార్యక్రమాల వల్ల ఎటువంటి నష్టం రాలేదు. ఎందుకనంటే ఈ విప్లవవాదులు అనేటువంటి వాళ్ళు ఇండివిజువల్గా ఉద్యమాలు చేశారు. ఒక విప్లవ సంఘానికి ఇంకొక విప్లవ సంఘానికి సంబంధం ఉండేది కాదు. ఒకే ప్రాంతంలో 2 విప్లవ సంఘాలు ఉండేటివి. వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వ్యక్తిగతంగా ఉద్యమాలు చేశారు. కానీ అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేయలేదు. ఒకటి ఉద్యమం అనేటువంటి ఈ విప్లవోద్యమాల్లో పాల్గొన్నటువంటి ప్రజలు కూడా చాలా తక్కువ మంది, వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది. అందుకే విప్లవోద్యమాలు అనేటువంటివి విఫలం అవ్వడం జరిగింది. ఇలా భారతదేశంలో మొదటి దశలో అనేక విప్లవ కార్యక్రమాలు జరుగుతాయి. అదే సమయంలో కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి భారతీయులు కూడా ఈ విప్లవ కార్యక్రమాల ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి, ఇతర దేశాల యొక్క సైన్యం సహాయంతో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి. ఇతర దేశాలలో ఉండి అంటే ప్రవాస భారతీయులు అనేటువంటి వాళ్ళు ఉంటున్నటువంటి దేశాలలో వీళ్ళ గురించి అంటే భారతదేశ జాతీయోద్యమం గురించి ప్రచారం చేసి ప్రభుత్వాల యొక్క మద్దతు కూడగొట్టి వాళ్ళ సహాయంతో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి అని ప్రయత్నించారు. అలా కొంతమంది చేయడం జరిగింది. వాళ్ళు ఇతర దేశాల్లో ఇలా భారతదేశ జాతీయ భావాలను పెంపొందించినటువంటి వ్యక్తులలో కొంతమంది ఎవరు అంటే శ్యామ్జీ కృష్ణవర్మ అనేటువంటి వ్యక్తి. ఈ శ్యామ్జీ కృష్ణవర్మ అనేటువంటి వ్యక్తి లండన్ ప్రాంతంలో అంటే బ్రిటన్లో లండన్లో నివాసం ఉంటాడు. ఆయన అక్కడ ఒక పత్రికను ప్రచురించడం జరుగుతుంది. ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటి పత్రికను ప్రచురిస్తాడు. ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటి పత్రికను ప్రచురించి దాంట్లో భారతదేశ జాతీయోద్యమ భావాలు ప్రచారం చేయడం జరిగింది. శ్యామ్జీ కృష్ణవర్మ అనేటువంటి వ్యక్తి. ఈయన ప్రముఖ పత్రిక, ఈయన ప్రచురించినటువంటి పత్రిక ఏంటి అంటే ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటి పత్రికను ప్రచురించాడు. అలా భారతదేశ స్వతంత్రోద్యమం గురించి, భారతదేశంకు స్వతంత్రం కావాల్సిన ఆవశ్యకత గురించి తన యొక్క పత్రికల ద్వారా, వ్యాసాల ద్వారా ప్రచారం చేశాడు శ్యామ్జీ కృష్ణవర్మ అనేటువంటి వ్యక్తి. ఆయన యొక్క పేపర్ ఏంటి అంటే ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటిది. ఇంకొక ప్రముఖ మహిళ మేడం బికాజీ కామా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేడం బికాజీ కామా ఒక పార్సీ మహిళ అండి. పార్సీలు అంటే పర్షియన్లు అంటే ఇరాన్ దేశం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు. ఈ పార్సీలు అనేటువంటి వాళ్ళు బాగా సంపన్నమైనటువంటి వాళ్ళు. వ్యాపారాల ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్, మహారాష్ట్రలో ఉండేటువంటి వస్త్ర వ్యాపారాలన్నీ కూడా ఎవరి యొక్క కంట్రోల్లో ఉండేటివి అంటే పార్సీల యొక్క. మొట్టమొదటిసారిగా ఈ నూలు వస్త్ర పరిశ్రమలు స్థాపించిందే పార్సీలు. దాంతోపాటు ఇప్పుడు ఉండేటువంటి భారతదేశంలో డబ్బున్నటువంటి వాళ్ళందరూ కూడా టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు అందరూ కూడా ఎవరు? పార్సీలే. ఈ మేడం బికాజీ కామా అనేటువంటి ఒక పార్సీ మహిళ ప్యారిస్లో ఈమె నివాసం ఉండేటువంటిది. ఈ మేడం బికాజీ కామా అనేటువంటి ఆవిడ ఒక సోషియాలజిస్టు, సామ్యవాది. ఈ మేడం బికాజీ కామా 1907వ సంవత్సరంలో జర్మనీలో జరిగినటువంటి ప్రపంచ సోషలిస్టు సమావేశంలో, ప్రపంచ సోషలిస్టుల సమ్మేళనంలో
ఆ సమ్మేళనం జరుగుతున్నటువంటి భవనం పైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినటువంటి మొట్టమొదటి మహిళ మేడం బికాజీ కామా. లేకపోతే క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, విదేశాలలో అప్పటికి జాతీయ పతాకం కాకపోయినప్పటికీ దానినే జాతీయ పతాకంలాగా భావించడం జరుగుతుంది. త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంలాగా భావించడం జరుగుతుంది. ఈ ఇతర దేశాలలో భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగురవేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటాడు మేడం బికాజీ కామా అనేటువంటి ఆవిడ. మేడం బికాజీ కామా అనేటువంటి ఆవిడ. మేడం బికాజీ కామా ప్యారిస్లో నివాసం ఉండేది. జర్మనీలో జరిగినటువంటి ప్రపంచ సోషలిస్టుల సమ్మేళనంలో, ఆ సమ్మేళనం జరుగుతున్నటువంటి సమయంలోనే ఆ భవనంపై నుంచే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం జరుగుతుంది. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం జరుగుతుంది. అలా విదేశాల్లో భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగురవేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మేడం బికాజీ కామా. నెక్స్ట్ వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ. ఈ వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ అనేటువంటి వ్యక్తి, వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ అనేటువంటి వ్యక్తి సరోజినీ నాయుడు యొక్క సోదరుడు. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ యొక్క కొడుకు. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ యొక్క కొడుకు సరోజినీ నాయుడు యొక్క సోదరుడు. సరోజినీ నాయుడు అనేటువంటి ఆమె పేరు కూడా సరోజినీ చట్టోపాధ్యాయ అయితే గోవింద నాయుడిని వివాహం చేసుకొని సరోజినీ నాయుడు లాగా మారింది ఎవరు అంటే సరోజినీ నాయుడు. ఈ సరోజినీ నాయుడు యొక్క సోదరుడు వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ లండన్లో నివాసం ఉండేటువంటి వాడు. ఇతను తల్వార్ అనేటువంటి ఒక పత్రిక ద్వారా ఈ తల్వార్ అనేటువంటి పత్రిక ద్వారా భారతదేశ స్వతంత్రం గురించి ప్రచారం చేస్తూ ఉండేవాడు వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ అనేటువంటి వ్యక్తి. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఒక స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన దానికి, ఈ స్వతంత్ర భారతదేశానికి, స్వతంత్ర భారతదేశం కాదు, ఒక స్వతంత్ర ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ప్యారలల్గా ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని నడిపారు. ఈ స్వతంత్ర ప్రభుత్వానికి అధ్యక్షుడు ఎవరు అంటే రాజా మహేంద్ర ప్రతాప్ నేతృత్వంలో ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజా మహేంద్ర ప్రతాప్ ఏర్పాటు చేసిన స్వతంత్ర ప్రభుత్వంలో ఈ ప్రధానమంత్రిగా ఎవరుంటారు అంటే మహమ్మద్ బర్కతుల్లా అనేటువంటి వ్యక్తి. ప్రధానమంత్రి ఎవరు అంటే మహమ్మద్ బర్కతుల్లా. ఈ మహమ్మద్ బర్కతుల్లాలు, రాజా మహేంద్ర ప్రతాప్ అనేటువంటి వాళ్ళు, సబయ్యుదొల్లా అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాంతరంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి నేతృత్వంలో అంటే రాజా మహేంద్ర ప్రతాప్ నేతృత్వంలో. ఈ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎవరు అంటే మహమ్మద్ బర్కతుల్లా. ఇంకొక ప్రముఖమైనటువంటి ఉద్యమం గదర్ ఉద్యమం అనేటువంటిది. ఇది కూడా విదేశాల్లో జరిగినటువంటి ఉద్యమమే. ప్రవాస భారతీయులు అనేటువంటి వాళ్ళు చేసినటువంటి ఉద్యమమే గదర్ పార్టీ లేకపోతే గదర్ ఉద్యమం. ఈ గదర్ పార్టీని 1913వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. గదర్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు అంటే సోహాన్ సింగ్ బక్నా. గదర్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు అంటే సోహాన్ సింగ్ బక్నా అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా గదర్ పార్టీకి సెక్రటరీ లాలా హర్దయాల్. అదేవిధంగా గదర్ పార్టీలో ఇంకొక ప్రముఖ నాయకుడు మహమ్మద్ బర్కతుల్లా. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయన ఈయన ఇద్దరు ఒకటేనండి. ఒక్కసారి చూద్దాం. గదర్ పార్టీ 1913వ సంవత్సరంలో స్థాపించారు. సోహాన్ సింగ్ బక్నా అధ్యక్షుడు. ఎగ్జామ్లో ఇదే అడిగాడు. గదర్ పార్టీ స్థాపించినప్పుడు గదర్ పార్టీ అధ్యక్షుడు సోహాన్ సింగ్ బక్నా, సెక్రటరీ లాలా హర్దయాల్.
ఇంకా ప్రముఖ నాయకులు ఎవరు అంటే మహమ్మద్ బర్కతుల్లా. అసలు ఏంటి గదర్ పార్టీ అనేటువంటిది ఎందుకు స్థాపించారు, గదర్ పార్టీ అనేటువంటిది ఏం చేసింది, గదర్ పార్టీ ఎందుకు ఫేమస్ అయ్యింది అంటే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో గదర్ పార్టీని స్థాపించడం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో గదర్ పార్టీని స్థాపించడం జరుగుతుంది. ఏంటి అసలు గదర్ పార్టీని శాన్ ఫ్రాన్సిస్కోలో ఎందుకు స్థాపించారు అంటే ప్రాచీన కాలం నుంచి ఈ పంజాబ్ ప్రాంతం నుంచి చాలామంది సిక్కులు ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఈ అమెరికా ప్రాంతంలో, కెనడా ప్రాంతంలో వ్యవసాయ పనుల కోసం వీళ్ళందరూ వలస వెళ్ళడం జరుగుతుంది. ఈ వలస వెళ్ళినటువంటి భారతీయులందరూ కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వతంత్రోద్యమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా ప్రపంచ దేశాల మద్దతుతో కూడగట్టి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి అని ప్రయత్నించాలి అని నిర్ణయించుకున్నారు. అలా ఇతర దేశాల మద్దతు కూడగట్టుకోవడం కోసం ఈ రైతులు ఎవరైతే పంజాబ్ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి సిక్కులు, హిందువులు, ముస్లింలు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ పేరే గదర్ పార్టీ. గదర్ అనగా విప్లవం అని అర్థం. గదర్ పార్టీని ఏర్పాటు చేసింది ఎక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో. ఏ సంవత్సరం అంటే 1913లో. అధ్యక్షుడు ఎవరు అంటే సోహన్ సింగ్ బెక్నా, సెక్రటరీ ఎవరు అంటే లాలా హర్దయాల్. చాలా ఇంపార్టెంట్ అండి గదర్ పార్టీ అనేటువంటిది. గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక ఆంధ్రుడు ఎవరు అంటే దర్శి చెంచయ్య. ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఏపీ హిస్టరీలో ఎప్పుడు అడుగుతుంటాడు. గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య. ఇక్కడ 3 బిట్లు నేను చెప్పిన వాటిలో 3 డ్యామ్ షూర్ బిట్లు. ఒకటి గదర్ పార్టీ అధ్యక్షుడు ఎవరు, సోహన్ సింగ్ బెక్నా. గదర్ పార్టీ ఏ సంవత్సరం, 1913. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు, దర్శి చెంచయ్య. ఈ గదర్ పార్టీకి సంబంధించి ఒక విషయం జరుగుతుంది. అదే కొమగతమారు సంఘటన. కొమగతమారు అనేటువంటిది జపాన్ నౌక పేరు. ఈ జపాన్ నౌక పేరు కొమగతమారు. 1914లో జరిగింది కొమగతమారు ఇన్సిడెంట్ అనేటువంటిది. ఏంటి కొమగతమారు ఇన్సిడెంట్ ఏంటి అంటే మనకు 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఈ బ్రిటను అమెరికా రష్యా అనేటువంటివి, ఫ్రాన్స్ అనేటువంటివి ఒకవైపు ఉంటే జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, హంగేరీ అవన్నీ కూడా ఒకవైపు ఉండేటువంటివి. ఇప్పుడు జర్మనీ, ఇంగ్లాండ్ అనేటువంటివి రెండూ కూడా ఆపోజిట్ ప్రత్యర్థులు అవడంతో ఈ ఇంగ్లాండ్కు వ్యతిరేకులైనటువంటి గదర్ పార్టీ వాళ్ళకు ఆయుధ సహాయం ఎవరు చేస్తున్నారు అంటే జర్మనీ వాళ్ళు చేస్తున్నారు. ఈ జర్మనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ గదర్ పార్టీ సభ్యులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయమని గదర్ పార్టీ వాళ్ళకు ఆయుధాల సరఫరా ఎవరు చేశారు అంటే జర్మనీ వాళ్ళు చేస్తున్నారు అని బ్రిటిష్ వాళ్ళు అనుమానించారు. ఇప్పుడు చూద్దాం. పంజాబ్ ప్రాంతం నుంచి అమెరికాకు అంటే శాన్ ఫ్రాన్సిస్కో పట్టణానికి, శాన్ ఫ్రాన్సిస్కోకి కెనడాకి వెళ్ళడానికి అనేక మంది రైతులు, దాదాపు 376 మంది రైతులు వెళ్ళాలి అనుకున్నారు. అందుకని ముందుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే జపాన్ దేశానికి వెళ్ళారు. జపాన్ నుంచి కొమగతమారు అనేటువంటి నౌకలో వీళ్ళందరూ కూడా ఏ తీరానికి చేరుకున్నారు అంటే కెనడా తీరానికి చేరుకున్నారు. ఓడలో అండి కెనడా తీరానికి చేరుకున్నారు. ఆ కెనడా తీరం వాంకోవర్ అనేటువంటి పట్టణానికి, కెనడా తీరానికి చేరుకోవడం జరిగింది. కానీ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం కదా,
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ 376 మంది ప్రయాణికులను తమ దేశంలోకి రానివ్వడానికి, తమ దేశంలోకి అడుగు పెట్టడానికి ఈ కెనడా ఒప్పుకోవడంతో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ భారతదేశానికి రావాలి అని నిర్ణయించుకున్నారు. తిరిగి భారతదేశానికి పంపించడం జరుగుతుంది. అలా భారతదేశానికి పంపించినప్పుడు ఈ కొమగతమారు అనేటువంటి నౌక బెంగాల్ తీరానికి రావడం జరిగింది. ఈ బెంగాల్ తీరానికి రావడంతో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి భారతదేశంలోకి వస్తున్నారు అన్న అనుమానించి ఈ బ్రిటిష్ సాయుధ దళాలు, బ్రిటిష్ మిలిటరీ వారు ఏం చేశారు అంటే ఈ నౌకపై కాల్పు జరపడం జరిగింది. కొమగతమారు అనేటువంటి నౌకపై కాల్పులు జరుపుతారు. దీనితో అనేక మంది గదర్ పార్టీ సభ్యులు, అనేక మంది సిక్కు పార్టీకి అంటే అనేక మంది రైతులు, అనేక మంది సిక్కులు, ఈ సాధారణ వ్యక్తులు కూడా మరణించడం జరుగుతుంది. వీళ్ళందరూ గదర్ పార్టీ సభ్యులు అనుకొని వీళ్ళందరూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి భారతదేశంలోకి వస్తున్నారు అన్న కారణంతో వీళ్ళందరిపైన కాల్పులు జరపడం జరిగింది. కొమగతమారు అనేటువంటి నౌకపైన కాల్పులు జరుపుతారు. దీనితోటి చాలామంది మరణిస్తారు. అంటే ఏమీ లేదండి కొమగతమారు ఇన్సిడెంట్ అంటే, ఈ పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి రైతులు కెనడాకి వెళ్ళి అక్కడ ఉపాధి కోసం వెళ్తాము అనుకొని నిర్ణయించుకుంటారు. కెనడాకు కొమగతమారు అనేటువంటి నౌకలో వెళ్తారు, కానీ అక్కడ కెనడా ప్రభుత్వం వాళ్ళని అలో చేయలేదు వాళ్ళ దేశానికి రావడానికి. ఎందుకనంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో వీళ్ళందరూ కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో మా ప్రభుత్వానికి, మా దేశానికి వ్యతిరేకంగా పాల్గొంటారేమో అన్న కారణంతో కెనడా వాళ్ళని అలో చేయలేదు. దీనితో తిప్పి పంపించేస్తారు. తిప్పి పంపించేటప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే బెంగాల్ తీరానికి రావడం జరిగింది. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే భారతీయ సైన్యం వాళ్ళపైన కాల్పులు జరిపింది. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఇంతమంది వస్తున్నారు, వీళ్ళు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వస్తున్నారు అన్న కారణంతో వాళ్ళపైన కాల్పులు జరిపితే అనేక మంది సాధారణ ప్రజలు, రైతులు అనేటువంటి వాళ్ళు మరణించడం జరిగింది. దీనితో ఇంకా గదర్ పార్టీ అనేటువంటిది ఒక విప్లవం తీసుకురావాలి, ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి, ప్రత్యక్షంగా పోరాటం స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకుంది. 1900 ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. కాకపోతే ఈలోపే గదర్ పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా, అంటే గదర్ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకు తెలియడంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలా గదర్ విప్లవం అనేటువంటిది అంతమైపోయింది, గదర్ విప్లవం అనేటువంటిది తగ్గిపోయింది. ఈ గదర్ పార్టీ నాయకులు సోహాన్ సింగ్ బక్నా, లాలా హర్దయాల్ అనేటువంటి వాళ్ళు తర్వాత కాలంలో వీళ్ళందరూ రైతు నాయకుల్లాగా స్థిరపడ్డారు. అనేక రైతు ఉద్యమాలు అనేటువంటివి వీళ్ళ నేతృత్వంలో జరిగాయి. రైతు నాయకుల్లాగా స్థిరపడ్డారు ఈ సోహాన్ సింగ్ బక్నా, లాలా హర్దయాల్ అనేటువంటి వాళ్ళు. ఇది ఎవరికి సంబంధించింది అంటే గదర్ పార్టీ స్థాపించింది 1913. గదర్ పార్టీని స్థాపించిన వ్యక్తులు సోహాన్ సింగ్ బక్నా, లాలా హర్దయాల్. ఎక్కడ స్థాపించారు అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో. ఏ సంవత్సరం అంటే 1913. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య. కొమగతమారు సంఘటన 1914లో జరిగింది. కొమగతమారు అనేటువంటిది ఒక జపాన్ నౌక పేరు. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు అంటే ఈ అమెరికాలో మరియు కెనడాలో ఉండేటువంటి